గత 20 రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలన్నిటికి సంబంధించి ఏం చెప్తారు? థియేటర్లో ఏదైతే తొక్కిసలాట జరిగిందో అందులో దాని తర్వాత స్టేట్ ప్రాసిక్యూట్ చేస్తుంది. మేము ఇంప్లీడ్ అయ్యాము. వారి క్వాష్ పిటిషన్ అల్లు అర్జున్ అక్యూజ్ నెంబర్ 11 గా ఉన్న వాళ్ళ క్వాష్ పిటిషన్ లో మేము ఇంప్లీడ్ అయ్యాము. అయితే ఇక్కడ వీళ్ళు ప్రస్తుతం ఇంటరిమ్ బెయిల్ మీద వచ్చాడు. అది 21 జనవరి దాకా ఉన్నది అతనికి ఆ రిలీఫ్. బట్ ఎనీ టైమ్ దట్ ఇంటరిమ్ బెయిల్ కెన్ బి క్యాన్సల్డ్ బికాస్ ఆఫ్ హిజ్ టైమ్ అండ్ అగైన్ ఆయన ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నాడు. ఆ రోజు జైలు నుంచి వచ్చినాక చేశాడు. తర్వాత మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో ఒక సీనియర్ ఎమ్మెల్యే ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ బై ద చీఫ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ ద హౌస్. దానికి మళ్ళీ కౌంటర్ గా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో దాంట్లో పూర్తిగా అవాస్తవాలు మాట్లాడాడు. టోటల్లీ లైస్, అన్ట్రూత్, ఫ్యాక్ట్స్ కి విరుద్ధంగా మాట్లాడాడు. కాబట్టి ఇవాళ పోలీసులు మళ్ళీ అతన్ని సమ్మన్ చేశారు. ఒక్క క్వశ్చన్, సారీ టు స్టాప్ యూ. ఇక్కడ ఇంటరిమ్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చా? ఫస్ట్ క్వశ్చన్. మాట్లాడొద్దు. ఇన్ఫాక్ట్ రేపు సెలవు కోర్టుకి. ఈవెన్ దే కెన్ మూవ్ హౌస్ మోషన్ ఆల్సో. హౌస్ మోషన్ మూవ్ చేసి ఇప్పుడు ఎలాగూ పిలిచారు, సమ్మన్ చేశారు అక్యూజ్ ని. కాబట్టి ఇమీడియట్ గా స్టేట్ ప్రాసిక్యూషన్ షుడ్ ఫైల్ క్యాన్సలేషన్ ఆఫ్ ఇంటరిమ్ బెయిల్, మేబీ టుడే లంచ్ మోషన్ or maybe house motion, and he should be immediately arrested, taken into judicial custody. ఎందుకు అంటే నిన్న మొత్తం మీడియాలో చూపించారు వాళ్ళ మామగారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి వెళ్ళాడు. ఏది అంటే ఆ గాంధీ భవన్ కి వెళ్ళాడు. ఎక్కడ ఎవరిని కలవడానికి అంటే పిసిసి ప్రెసిడెంట్ ని, ఏఐసిసి ఇన్ఛార్జ్ ని కలిసి నాకున్న సమాచారం ప్రకారము వాళ్ళతో పాటు వెళ్ళి, ఇప్పుడు ఎందుకంటే ఆ మేడము ఎవరైతే దీపాదాస్ మున్షి గారు ఉన్నారో షీ వాజ్ అబౌట్ టు గో టు ఢిల్లీ, ఆమెకు బ్రీఫింగ్ ఇవ్వాలనుకున్నాడు. లేకుంటే స్పెషల్ ఫ్లైట్, ఆమె రెగ్యులర్ ఫ్లైట్ లో వెళ్తుంటే లేదు మేడం మీరు ఒకవేళ రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి చెప్పలేని పక్షంలో ఉంటే నేను ఇమ్మీడియట్ గా బేగంపేట్ టు ఢిల్లీ ఫ్లైట్ అరేంజ్ చేస్తాను, మీరు అందరం కలిసి వెళ్దాము, ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కూలదోద్దాము అని ఏదో వీళ్ళు ఒక కాన్స్పిరెన్సీ థియరీ తోటి నడుస్తున్నారు. కాబట్టి ఇది నాట్ ఓన్లీ బిట్వీన్ ఒక మహిళ చనిపోవటమే కాదు, దీనిలో నుంచి ఇప్పుడు ఏ స్టేజ్ కి వెళ్ళారు. శ్రీనివాస్ రెడ్డి గారు, అగైన్ సారీ టు స్టాప్ యూ. నిన్న ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. ఆ పొలిటికల్ టర్న్ ఆల్రెడీ తీసేసుకుంది. బయటకు వచ్చిన ఆడియో లీక్స్ కూడా అలా ఉన్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంటరిమ్ బెయిల్ మీద ఉన్న వ్యక్తికి ఎలాంటి కండిషన్స్ తో ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు? ఎక్కడెక్కడ అల్లు అర్జున్ వాటిని క్రాస్ చేశాడు? ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఒకటండి, ఆ వ్యక్తి హై ప్రొఫైల్ పర్సన్ కాబట్టి కోర్టు ఆ రోజు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు అపియర్ అయ్యారు కాబట్టి వారి మీద గౌరవం, అంటే సీనియర్ డిజిగ్నేట్ అనే అడ్వకేట్ మీద గౌరవంతో ప్రొసీడింగ్స్ జరిపారు ఆఫ్టర్ కోర్ట్ అవర్స్. సరే, అది అరుణ గోస్వామి కేసు విచ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈ కేసుకి. అయినా కానీ మన హైకోర్టు సరే ఇతనుకి కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అక్కడికి అయిపోయింది. సరే, వచ్చి ఒక మర్యాద పూర్వకంగా ఒక ప్రైవేట్ వ్యక్తిగా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ప్రాబ్లం లేదు. కానీ అక్కడి నుంచి కాన్స్పిరెన్సీ స్టార్ట్ చేశాడు. ఏ కాన్స్పిరెన్సీ అంటే రేవంత్ సర్కార్ ని కూలదొయ్యాలి అనే కాన్స్పిరెన్సీ. ఇది ఇప్పుడు స్టేట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఇప్పుడు క్వశ్చనింగ్ చేసినప్పుడు మళ్ళీ రేపు ఈ క్వశ్చన్ లో బయటికి తీసుకురావాలి. ఏది హీఈస్ డూయింగ్ ఏ కాన్స్పిరెన్సీ టు కొలాప్స్ ఎన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ దిస్ తెలంగాణ స్టేట్ అని చెప్పి ఇమ్మీడియట్ గా బెయిల్ ఈ గ్రౌండ్ మీద వెళ్ళాలి. వేరే గ్రౌండ్స్ అన్ని టైం పడుతుంది, ఎందుకంటే అది టెక్నికల్లీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం టు ప్రూవ్ ఇట్. ఇతనే డైరెక్ట్ ఆ విక్టిమ్ కి చావుకి బాధ్యుడని, ఎందుకంటే తొక్కిసలాట జరిగింది అండ్ దాంట్లో టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు బయటికి వచ్చినాక హీఈస్ డూయింగ్ ఏ పొలిటికల్ కాన్స్పిరెన్సీ టు కొలాప్స్ టపుల్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్. ఇది నాకున్న సమాచారం తోటి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా, ఎందుకంటే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళకి అవగాహన లేకుండా ఒక బయట వ్యక్తికి
ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ అంతా బయట వ్యక్తుల చేతిలో ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఈ గవర్నమెంట్ ని కూలదోసేస్తే ఇక రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఇప్పుడు ఇతనికి థ్రెట్ ఉంది ఇంటరిమ్ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు కేటీఆర్ 27 దానికనే ఉంది నాట్ టు అరెస్ట్, 30 దానిక 27 నాడు మళ్ళీ అతని భవిష్యత్తు ఉంటది. కాబట్టి కేసీఆర్ దీనికి వెనక మొత్తం కేసీఆర్ ఉండి నడిపిస్తున్నాడు. మనం ఏదో అనుకుంటున్నాం ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు. కాదు, నాకున్న సమాచారం ప్రకారము అతను బై రోడ్డు నాందేడ్కి వెళ్ళాడు, నాందేడ్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. బట్ నోవేర్ ఇన్ పబ్లిక్ డొమైన్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ బికాస్ హీ హాస్ గాన్ వెరీ సీక్రెట్లీ అండ్ కమ్ బ్యాక్. ఇప్పుడు అతని మెయిన్ ఏంటంటే కేటీఆర్ ని రక్షించుకోవాలి, కవితని రక్షించుకోవాలి. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, దీని వెనక ఎవరున్నారు అన్నది తెలుస్తుంది అనుకోండి. కాకపోతే నేను సపరేట్ నేను ఏమంటున్నాను మేడం, మీ టీవీ ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి చెప్పేది ఏంటి అంటే ఇంకొక కేసు ఇతని మీద ఫైల్ చేయాలి. నథింగ్ టు డు విత్ దట్ గవర్నమెంట్ ని కూలతోసడానికి ప్లాన్ జరుగుతుంది, కుట్ర చేస్తున్నారు అన్నది ఒక పిటిషన్ కోర్టు వేయాలంటారు. ఈజ్ వేజింగ్ ఏ వార్ ఆన్ తెలంగాణ గవర్నమెంట్. ఓకే, ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాడు. ఓకే, ఆ రోజు ప్రెస్ మీట్, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. అదే ఇంట్రిమ్ బెయిల్ ఉన్న వ్యక్తికి, హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తికి ఆ రోజు బెయిల్ మంజూరు చేశారు, కరెక్ట్. కాకపోతే కండిషన్స్ ఏముంటాయి ఒకసారి వాటి మీద వెళ్దాము. ఒకసారి అది అయ్యాక ఐ థింక్ వీ కెన్ గో ఫర్ ఆల్ దిస్. ఓకే, అంటే కండిషనల్లో 50,000 పర్సనల్ బాండు జైలు సూపరింటెండెంట్ గారికి ఇచ్చి అతను బయటకు వచ్చాడు. దాని తర్వాత ఆ తొందరలో వాళ్ళు ఏం చేశారు అంటే చాలా కండిషన్స్ నార్మల్గా ఒక అక్యూజ్డ్కి ఇలాంటి హై ప్రొఫైల్ వ్యక్తికి పెట్టవలసినవి పెట్టలేదు. ఒకటి, హీ షుడ్ నాట్ అడ్రస్ ద ప్రెస్. బట్ సి మేడం, ఇది ఇన్బిల్ట్. ఇవన్నీ కూడా అంటే మనకి రోజు చెప్పనవసరం లేదు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది ఇట్ ఈస్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇప్పుడు చిన్నపిల్లలకి సూర్యుడు ఈస్ట్ లో ఉదయిస్తాడంటే అది ఇట్ ఈస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. కాబట్టి ఇతనికి ఇంటరిమ్ బెయిల్ లో ఇన్బిల్ట్ కండిషన్స్ ఏంటిది అంటే, ఒకటి, హీ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్ కేస్. ఆ కేసు గురించి మాట్లాడొద్దు. కానీ ఇతను పదే పదే నేను నిర్దోషిని, అది కోర్టు చెప్పాలి, ఇతను కాదు, ఇతని తండ్రి కాదు, ఇతని లాయర్ కాదు చెప్పేది. ఇంకోటి ఏం చేస్తుండు, తెలంగాణ ప్రభుత్వము నా మీద తప్పుడు కేసు పెట్టింది, ముఖ్యమంత్రి గారు సభా సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఇతను ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఈ చీఫ్ విప్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ ఉన్నారో అతను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలి, స్పీకర్ కి ఇతన్ని సమ్మన్ చేయమని అడగాలి. బికాస్ హీఈస్ కామెంటింగ్ on the proceedings of the assembly. Okay. He did the challenged the assembly records. అది ఎవరికి లేదు, ఓన్లీ 119 మంది సభ్యులకే ఆ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేది ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు సభని తప్పుదారి పట్టించారంటే, ఇతను ఒక ప్రైవేట్ వ్యక్తి ముద్దాయి ఆ కేసులో ఇంటరిమ్ బెయిల్ మీద వచ్చాడు, సభలో లేడు, ఇతను సభలో లేనిది చూసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇట్ ఈస్ వెరీ కండెమ్నబుల్. నో కెన్ సేవ్ హిమ్. అతను చాలా తప్పు చేశాడు. రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి పక్కన వాళ్ళ తండ్రిని పెట్టుకొని ఒకవైపు, ఇంకొక వైపు అడ్వకేట్ ని పెట్టుకొని, ఇది రాంగ్, 100% రాంగ్. ఇట్ ఫిట్ కేస్ టు క్యాన్సిల్ ద బెయిల్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ లీగల్ టీమ్ అంటే ఇలాంటి ఇష్యూస్ లో సెలబ్రిటీస్ కావచ్చు, దెల్ టేక్, అంటే చాలా మంది ఇంటేక్స్ తీసుకుంటారు, లేకపోతే లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారు. అన్నీ తెలిసిన తర్వాత కూడా ఇలా చేయడానికి గల బిహైండ్ రీజన్స్ ఏమని అనుకోవచ్చు? ఎందుకంటే కంప్లీట్ గా అక్కడ పోర్ట్రే చేయడం, క్యారెక్టర్ అసోసియేషన్ జరిగిందని, పోలీసులు నాకు చెప్పలేదు అని, నేను అక్కడ లేను అని, అంటే మొత్తం కూడా తర్వాత పోలీసులు విడుదల చేసిన ఏవైతే వీడియోస్ ఉన్నారో, ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే చెప్పకూడదో అక్కడ బ్రేకింగ్ ఆఫ్ లా అది చేశారు. అలాగే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పారు. సో ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతోంది, అండ్ లీగల్ ఒపీనియన్ ఇచ్చేవాళ్ళు అంత కళ్ళు మూసుకొని ఇచ్చుంటారా? అది మేడం, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎక్స్పర్ట్ అయినా, ఆయన కొన్ని ఏంటి సజెషన్ చెప్తాడు.
పాటించడం ఆ పేషెంట్ ఇష్టము. ఓకే. ఒక మంచి పేషెంట్ అయితేనేమో హెల్తీగా ఉండాలి, నాకు మా కుటుంబం తొందరగా ఈ క్రైసిస్ కోలుకోవాలంటే ఆయన చెప్పినట్టు మెడిసిన్స్ వేసుకుంటాడు, ఆయన చెప్పినట్టు అదేంది ఈ అన్ని హెల్తీ ఫుడ్ తిని మంచిగా ఎక్సర్సైజ్ చేసి. అయితే ఇక్కడ ఏమైంది అంటే దిస్ ఫెలో ఈజ్ ఎన్ ఎరాటిక్ ఫెలో. నాకున్న సమాచారం, ఎందుకంటే మా లీగల్ సర్కిల్స్ లో అదే టాక్ వస్తుంది మీరు అడిగిన ప్రశ్నని. అరే హీఈస్ హైరింగ్ వెరీ గుడ్ ఇంటలెక్చువల్ లాయర్స్, హైలీ పెయిడ్ లాయర్స్, దెన్ వై ద హెల్ దే ఆర్ గివింగ్ రాంగ్ డైరెక్షన్? నో, రాంగ్ డైరెక్షన్ ఈస్ నాట్ గివెన్ బై ద లీగల్ ఫెటర్నిటీ. దిస్ ఎరాటిక్ ఫెలో ఆఫ్టర్ టేకింగ్ ద సజెషన్స్ హీ సేస్ ఓకే ఫైన్, మీరు ఇచ్చారు, సలహా ఇచ్చారు, అడ్వైజ్ ఇచ్చారు, పాటించకపోవడం నా వ్యక్తిగతం అని చెప్పి ఇతను ప్రైవేట్ టీం ఏదైతుందో వాళ్ళ ఫాదరు ఇంకెవరెవరో XYZs వాళ్ళు ఆ ఇచ్చిన సజెషన్స్ పక్కన పెట్టి వీళ్ళ స్క్రిప్ట్ చదివేసుకుంటున్నారు. ఇక్కడ కూడా సినిమాలోని డైలాగ్ లాగా తగ్గేదేలే అంటూ మీరు చెప్పేది చెప్పండి, నేను చేస్తానన్నట్టుగానే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మీరు కరెక్ట్ గా చెప్పారు. మీరు చెప్పేది చెప్పండి, నేను చేసుకొని పోతాను. దీనికి మూలం ఏంది అంటే వారం 10 రోజుల్లో ఈ గవర్నమెంట్ని కూలదోస్తాను, రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండడు, నేను పెట్టిన ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన చెప్పిందే వేదము, ఈ కేసులోంచి నన్ను ఎగ్జామ్ చేసేస్తారు అని ఇతను. కేసీఆర్ గారు ఏంటంటే నా కొడుకు రేపు జైలుకి పోతాడేమని ఆయన ఏం చేస్తుండు, బ్యాక్ ఎండ్ ఛానల్ విత్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ నడుపుతున్నారు. ఇది చాలా కుట్ర. శ్రీనివాస్ రెడ్డి గారు, సారీ టు ఆస్క్ యూ, మీరు మూవీ చూసారా? ఎందుకంటే మూవీలో సీఎం ని కూడా మార్చేసే సన్నివేశం ఉంటుంది. సీఎం ని అంటే తనకు నచ్చకపోతే సీఎం ని కూడా చేంజ్ చేశారు. అది రియల్ లైఫ్, కానీ ఇది రియల్ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్ కరెక్ట్, ఎందుకంటే అతను 3 సంవత్సరాలు ఆ పాత్రలో ఉన్నాడు. ఇప్పుడు మనము ఒక చిన్నతనంలో ఒక గాంధీనో, సుభాష్ చంద్రబోసో, భగత్ సింగో, లేకుంటే మన మీలాంటి వాళ్ళు మహిళలు ఝాన్సీ బాయి లేకుంటే ఇలాంటి పాత్రలు వేస్తే మోరాలెస్ మనం అందులో నుంచి కొంచెం నేర్చుకొని ఫ్యూచర్లో లైఫ్లో అట్లా మంచిగా ఉందాము అనేది వస్తుంది. అందుకనే చిన్నప్పుడు అలాంటి స్కూల్లో, కాలేజ్లో ఫంక్షన్స్, ఇది సెలబ్రేషన్స్లో అలాంటి పాత్రలు ఇస్తారు. ఓ డాక్టరో, ఇంజనీరో, లేకపోతే ఇట్లా పోలీస్ ఆఫీసర్ అట్లా పాత్రలు చేసే వాళ్ళకు అందులో ఇమిడిపోతారు. ఈ అబ్బాయి 3 సంవత్సరాలు అంటే దగ్గర 1000 రోజుల నుంచి ఆ పరకాయ ప్రవేశం చేసేసిండు ఆ పాత్రలో, ఆ పుష్పరాజు పాత్రలో. ఇప్పుడు ఎవరు చెప్పినా వింటలేడు. అన్లెస్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అలానే చెప్తున్నారు, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు తగ్గకు, ఈ లాయర్లు చెప్పింది, ఇంకెవడో చెప్పింది విను కానీ పాటించకు, డోంట్ ఫాలో దెమ్, ఇఫ్ యూ వాంట్ యూ లిజన్ దెమ్ బికాస్ వీఆర్ పేయింగ్ దెమ్, దట్స్ ఆల్, యూ డూ ఇట్. అల్టిమేట్ గా నాకు తెలిసి వారం 10 రోజుల్లో వాళ్ళ టైం లైన్స్, వాళ్ళ షెడ్యూల్స్, వాళ్ళ ప్లానింగ్ ప్రకారము, వాళ్ళ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారము వారం 10 రోజుల్లో ఈ గవర్నమెంట్ ని కూలదొయ్యాలి. ఇంకా మాజీ ముఖ్యమంత్రి అయిపోతాడు రేవంత్ రెడ్డి, ఇంకా తర్వాత మేమే వస్తాము, ఈ కేసుల నుంచి బయటపడతాము, అసలు మాదే తప్పు లేదు, ఏ లెవెన్గా నేను బయటికి వచ్చేస్తాను అనే ఒక ఫీలింగ్ లో ఉన్నాడు, ఆ భ్రమలో బతికేస్తున్నాడు. ఓకే, ఒక లీగల్ ప్రాక్టీషనర్ గా మీరు చెప్పండి, ఇప్పుడు ఇలాగా అంటే మీరు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు హౌస్ మోషన్ వేయాలి, ఎందుకంటే బయట వ్యక్తి ఇలాగా గవర్నమెంట్ ని కూలతోసే కుట్రలో భాగంగా ఇలాగా చేయడం అన్నది ఒక అక్యూజేషన్ అయితే, ఇప్పుడు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఒకవేళ మీ సూచనని కనుక ఎవరైనా శాసనసభ్యులు కనుక విని వాటిని కేసు ఫైల్ చేస్తే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఎన్ని ఏళ్లు పడుతుంది? ఏ సెక్షన్స్ కింద నమోదు చేసే అవకాశం ఉంది? ఒకటేమో యాజ్ పర్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అతను తప్పు పట్టాడు కాబట్టి ఇమ్మీడియట్గా స్పీకర్ అతన్ని సమ్మన్ చేయాలి. ఓకే, అదొకటి, దట్ ఈస్ యాజ్ ఫార్ యాజ్ దిస్ వన్. రెండోది, ఇప్పుడు వేజింగ్ ఆఫ్ వార్ అంటే రాజద్రోహము. మీరు స్టేట్ మీద మీకున్న అర్ధబలము, అంగబలము, ఇంకా వేరే వాళ్ళని అందరినీ కూడగట్టుకొని ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్నే మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అ సీరియస్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. అండ్ ఇది మన ఏమంటారు, అది అంటే ఇట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ నేషనల్ సావర్జినిటీ అండ్ టెర్రరిస్ట్ యాక్ట్ కావచ్చు, అలాంటి యాక్ట్ కింద, ఎందుకంటే రాష్ట్రానికి టెర్రరిస్ట్ యాక్ట్. యా, బికాజ్ హి ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఇప్పుడు
పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు, ప్రజా జీవితం ఉన్న వాళ్ళు చేయొచ్చు వాళ్ళ ప్రయత్నాలు. మేము ఈ గవర్నమెంట్ ని పడగొట్టి ఇంకో గవర్నమెంట్ తీసుకురావడానికి ఆ సమీకరణాలు చేయడానికి నో ప్రాబ్లం, బికాస్ దే ఆర్ ఆల్ రిజిస్టర్డ్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఈ వ్యక్తి అతను మీద పడిన అభియోగాన్ని, అతని మీద ఉన్న అక్యూజ్డ్ అనే ముద్రని, ప్లస్ అతను ఒక రోజు జైలుకి వెళ్ళి ఇంట్రిమ్ బెయిల్ మీద వస్తే ఈ రాష్ట్రము ప్రజలతోటి ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలి అనే ఒక రాంగ్ అండ్ ఇల్లీగల్ థాట్ ప్రాసెస్ తోటి ఈ రాష్ట్రంలో బతుకుతున్నాడు. దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ అన్నిటి క్లియర్ గా చూపించి గ్రౌండ్స్ ఫర్ పుట్టింగ్ వన్ మోర్ కేస్, రాజద్రోహము, వేజింగ్ ఆఫ్ వార్ పెట్టి ఇమ్మీడియట్ గా నాన్ బెయిలబుల్ అండ్ హీ కెన్ బి అరెస్టెడ్ ఇన్ దట్ కేస్. ఇప్పుడు ఈ ఇంటరిమ్ బెయిల్ కి దానికి సంబంధం ఉండదు. దిస్ ఈజ్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సంధ్యా థియేటర్ స్టాంపేడ్. ఇప్పుడు ఇమ్మీడియట్ నేను అదే అంటున్నాను. కాబట్టి హీ ఈజ్ ఎ థ్రెట్ టు తెలంగాణ గవర్నమెంట్. బికాజ్ ఆ ప్రెస్ మీట్ లో క్లియర్ గా తన ఇంటెన్షన్స్ చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ ఈ బండి సంజయ్, యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి, అనదర్ యూనియన్ మినిస్టర్ క్యాబినెట్, అండ్ లక్ష్మణ్ గారు ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఓవర్ అండ్ ఏవో బీఆర్ఎస్ బ్యాచ్ అంతా, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, దెన్ ఫార్మర్ ఎమ్మెల్యే, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్, అండ్ నౌ అపోజిషన్ లీడర్, వీళ్ళందరి మీద అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి గత 24 గంటలు 48 గంటలు ఆ ప్రెస్ మీట్ ముందర, ప్రెస్ మీట్ తర్వాత అసలు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ మీటింగ్స్ అయినా తీసుకొని క్లియర్ గా దే కెన్ మేక్ అవుట్ ఏ కేస్ లైక్ దిస్ ఫెలో ఈజ్ వేజింగ్ ఏ వార్ ఫర్ ఎ సింపుల్ రీజన్ దట్ హీ ఈజ్ ఎన్ అక్యూజ్డ్ ఇన్ ఎ స్టాంపేడ్. దాని నుంచి బయటికి రావడానికి ఆ సినిమాలో చూపించినట్టు డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఏముంది, ఒక 119 మంది అంటే బీజేపీ మన బీఆర్ఎస్ దగ్గర 38 మంది ఉన్నారు అఫీషియల్ గా, మన బీజేపీ దగ్గర 8 మంది. అంటే వాళ్ళకి షార్టేజ్ ఇది ఓన్లీ 8 to 10 ఫెలోస్ ఎమ్మెల్యేస్. ఆ 8 to 10 ఫెలోస్ ని, ఎమ్మెల్యేస్ ని ఐడెంటిఫై చేశారు. ఒక్కొక్కడికి 15 కోట్లు 20 కోట్లు ఇచ్చేసి ఈ గవర్నమెంట్ ని తప్పించేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. ఓకే, రైట్. మీరు అన్నట్టుగా కేసు ఫైల్ చేస్తారా లేదా, లేకపోతే హౌస్ మెంబర్స్ ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని చేస్తారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు అల్లు అర్జున్ కి ఇందులోంచి బయటపడడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? బికాస్ వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీవన్, మనం ఎవరికి వ్యతిరేకం కాదు. తప్పు జరిగితే తప్పని చెప్తాం, కరెక్ట్ జరిగితే కరెక్ట్ అని చెప్తాం. సో ఏదైనా అవకాశం ఉందా? లేదు, 100 ఆయనకు ఉచ్చు బిగుచుకుంటుంది. అన్ఫార్చునేట్లీ అతను మిడిమిడి జ్ఞానంతో, అదే చెప్తున్నాను నేను, వ్యక్తులకి వ్యవస్థలకి వ్యతిరేకం కాదు, అటు సినిమా ఇండస్ట్రీకి కాదు, ఇటు అల్లు అర్జున్ ఆయన ఫ్యామిలీకి కాదు. నేను చట్టములో ఉన్న ప్రొవిజన్స్ చెప్తున్నాను. న్యాయం ఎవరి వైపు ఉంటే అటువైపు పోరాడుతున్నాము. కాబట్టి క్లియర్గా నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇది స్ట్రాంగ్ కేసు అయింది. సరే, ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం లేదు, పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మీకు మొదటే చెప్పినట్టు ఇది ఒక టెక్నికల్లీ కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ కేసు. ఇతన్ని డైరెక్ట్ ఫిక్స్ చేయలేం, ఎందుకంటే ఆమెని మర్డర్ చేయడానికి రాలేదు. కానీ ఇతను రావటం తోటే తొక్కిసలాట అయింది. సో హీఈస్ అట్రిబ్యూటబుల్ టు ద మర్డర్. కాబట్టి ఆ కేసు ఫైల్ చేశారు. అది ట్రయల్ కోర్టులో టైం పడుతుంది, ఒక 2 to 3 years ఆర్ ఈవెన్ ఫాస్ట్ ట్రాక్ చేసిన టైం పడుతుంది. కానీ ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు, బయట వాళ్ళకున్న అర్ధబలము, అంగబలము, తర్వాత ఈ పొలిటికల్ అదరు నేషనల్ పార్టీస్, తర్వాత ఇక్కడ ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ ని వీళ్ళు తీసుకొని ప్రభుత్వానికి కూడా దోసి ఈ కేసు ఉండదు కదా అనేది వీళ్ళ ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు దే ఆర్ firm opinion that we will dislodge this government, we will topple this Revanth Reddy Sarkar, and so that these cases will not be there on Allu Arjun, and also that ఈ ఫార్ములాలు ఉన్న కేసు, ఇంకా వేరే కేసులలో రేపు వచ్చే కేసుల నుంచి మేము బయటపడతాము. మన గవర్నమెంట్ వస్తే మనకి కేసులు ఉండవు కాబట్టి ఈ లెక్కనే ఈ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే ఇప్పటిదాకా ఎవరు డేర్ చేయలేదు. ఇప్పుడు ఈ పర్సన్ డబ్బులు ఉన్నాయి, గత 3 సంవత్సరాల నుంచి నేను ముఖ్యమంత్రిని మార్చేసినాను, ఇందాక మీరు చెప్పినట్టు ఆ సినిమాలో సన్నివేశాన్ని ఇతను రియల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు.
రైట్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మొత్తం ఒక 50 ప్రశ్నలు కావచ్చు, 100 ప్రశ్నలు కావచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అయితే గత గంటన్నర నుంచి కూడా అడుగుతూ ఉన్నారు, క్వశ్చన్స్ అని ప్లేస్ చేస్తూ ఉన్నారు. సో రెగ్యులర్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ క్వశ్చనింగ్ వదిలేస్తారా, లేకపోతే సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది? first is they have prepared a questionnaire with what the information they had with that పోలీస్ దగ్గర ఉన్నది. రెండవది అతను ఏదైతే డినయల్ చేశాడో మీడియాలో అది కూడా పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకున్నారు. బేస్డ్ ఆన్ దట్ దే ప్రిపేర్ క్వశ్చనీర్. అది 20-30 అని కాదు, 100-200 క్వశ్చన్లకు కూడా వెళ్తాది. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఎలాబరేట్ ఉంటాయి, అట్లా ఉంటాయి. కొన్ని ఏమో ఓపెన్ ఎండెడ్ ఉంటాయి, కొన్ని క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ అంటే అదొక సైంటిఫిక్ వే ఆఫ్ డూయింగ్ టు ఎక్స్ట్రాక్ట్, కన్ఫెస్ అండ్ ఆల్సో హిజ్ మోటివ్. ఇప్పుడు అతను ఏమంటుండు, సినిమా చూడటానికి వచ్చాను కాదు. పోలీసులు ఈ క్వశ్చనీర్ తోటి ఎస్టాబ్లిష్ చేసేది ఏంది అంటే, ఫస్ట్ది అతనికి థియేటర్ వాళ్ళు క్లియర్గా చెప్పారు పర్మిషన్ డినయల్ అయింది, మీరు రాకండి అని. ఎందుకంటే పోలీస్కి ఇతనికి మధ్యన థియేటర్ వాళ్ళు వారధి, దే ఆర్ ద బ్రిడ్జ్ టు గెట్ ద పర్మిషన్ అండ్ దే ఇన్వైట్ చేశారు. ఇప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మేము ఆయనకు చెప్పామండి, ఆయన వచ్చాడు అని. సో ఇలాంటి ఈ స్టేట్మెంట్స్ని వాళ్ళు ఎగ్జామిన్ చేసి అతనికి క్వశ్చన్స్ అడిగితే అవి రికార్డ్ చేస్తారు. అదంతా అయిపోయినాక అది ఒక రోజు జరగవచ్చు, 2 రోజు జరగవచ్చు. ఇది సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఆయన ఎప్పుడు వచ్చాడు ఏంటిది అనేది ఒకసారి తీసుకెళ్తారు. ఎందుకంటే నాకు గుర్తులేదు, నేను చూడలేదు ఇవన్నీ అంటాడు కాబట్టి రాత్రి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు అది పబ్లిక్ ప్లేస్ ఆల్రెడీ కాబట్టి దే మే టేక్ హిమ్ టు లేట్ ఇన్ ద నైట్, మేబీ ఆఫ్టర్ 1 o'clock to 4 o'clock మధ్యన సీన్ రీకన్స్ట్రక్షన్ 1 or 2 days లో చేసేస్తారు. దాని తర్వాత వీళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు. ఓకే, సో ఛార్జ్ షీట్ వేయటానికి ఇప్పుడు వాళ్ళకి ఇది కావాలి. ఇతను సహకరించలేదు అనుకోండి, ఇఫ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్, బికాజ్ ఆ ఇంటరిమ్ పేలో వన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ తోటి మీరు కోఆపరేట్ చేయాలి, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు నాన్ కోఆపరేటివ్ అనుకుంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఒక అప్లికేషన్ మూవ్ చేస్తారు, ఈజ్ నాట్ కోఆపరేటింగ్, సో వీ వాంట్ టు డూ ఏ కస్టోడియల్ ఇంటరాగ్రేషన్. అంటే పోలీసులు వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఇంటరాగ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఓన్లీ అలా పిలుస్తున్నారు, మే ఆర్ మే నాట్ కోఆపరేట్. కస్టోడియల్ ఇంటరాగ్రేషన్ అంటే పోలీసులకు కొన్ని అంటే పవర్స్ ఉంటాయి. రైట్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు.